Welcome back to the channel. And me new aithe, you picked a great day to show up. Seriously, perfect timing. Because today, manam maatladedi oka anime gurinchi, which has been absolutely slept on for too long. And ippudu season 2 vachesi entire anime world ki reminder istundi that it is here. నేను మాట్లాడేది విస్టోరియా వాండ్ అండ్ సోడ్ గురించి. ఇప్పుడు మీరు సీజన్ 1 2024లో చూస్తుంటే మీరు ఆల్రెడీ తెలుసు. స్టన్నింగ్ యానిమేషన్, ఇన్క్రెడిబుల్ అండర్డాగ్ స్టోరీ, విల్ సర్ఫర్ట్, మ్యాజిక్ జీరో ఉన్న బాయ్ ఒక వర్డ్లో ఫైట్ చేస్తున్నది విచ్ రన్స్ ఎంటైర్లీ ఆన్ మ్యాజిక్. బట్ తన దగ్గర ఉండేది ఒక్కటే, సోడ్ అండ్ అన్స్టాపబుల్ విల్ పవర్. 2 years తర్వాత సీజన్ 2 ఫైనలీ వచ్చింది అండ్ ఎపిసోడ్ 1 April 12th రిలీజ్ అయింది. అండ్ చెప్పాలంటే ఇట్ వేస్ట్స్ జీరో టైం. డైరెక్ట్గా యాక్షన్, ఇమోషన్ అండ్ ఒక జా డ్రాపింగ్ ఎండింగ్తో స్టార్ట్ అయింది, విచ్ సెట్స్ అప్ వన్ ఆఫ్ ద వైల్డెస్ట్ సీజన్స్. సో టుడే మన ఛానల్లో మనం బ్రేక్ డౌన్ చేస్తాం ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ విస్టోరియా వాండ్ అండ్ సోడ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 బ్యారియర్ డే. మీరు విస్టోరియా ఫ్యాన్ అయితే ఇప్పుడు లైక్ బటన్ స్మాష్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు హిట్ చేయండి. బికాజ్ ఈ సీజన్ 2లో ప్రతి ఎపిసోడ్ని మనం ఇక్కడే కవర్ చేస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఎపిసోడ్లోకి వెళ్ళడానికి ముందు క్విక్గా ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తా ఫర్ ఎనీవన్ హూ మిస్డ్ సీజన్ 1. బికాజ్ ఆనెస్ట్లీ ఈ షోకి మోర్ ఆడియన్స్ కావాలి. విస్టోరియా వాండ్ అండ్ సోడ్ ఒక వరల్డ్లో సెట్ అయింది. అక్కడ మ్యాజిక్ ఈజ్ ఎవ్రీథింగ్. మోస్ట్ పవర్ఫుల్ యూజర్స్ని మాగియా వందేర్ అంటారు. ఎలీట్ మేజెస్ హూ సిట్ అట్ ద వెరీ టాప్ ఆఫ్ సొసైటీ. అండ్ వాళ్ళకి బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే గ్రేట్ బ్యారియర్ మెయింటైన్ చేయడం. స్కైలో ఉన్న మ్యాసివ్ మ్యాజికల్ షీల్డ్, ఫేక్ స్కై అని పిలుస్తారు, విచ్ ప్రొటెక్ట్స్ ఎంటైర్ కింగ్డమ్ ఫ్రమ్ ఏన్షియంట్ థ్రెట్ కాల్డ్ సెలెస్టియల్ హోస్ట్. మన హీరో విల్ సర్ఫర్ట్ రిగార్డన్ మ్యాజికల్ అకాడమీ స్టూడెంట్. ప్రాబ్లం ఏంటి అంటే విల్కి మ్యాజిక్ యూజ్ చేయడం రాదు, నాట్ ఈవెన్ అ సింగిల్ స్పెల్. వరల్డ్ అంతా వాండ్స్ యూజ్ చేస్తుంటే విల్ దగ్గర సోడ్ ఉంది అండ్ అది వల్ల హీ బికమ్స్ అబ్సల్యూట్లీ లీథల్. తన మోటివేషన్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎల్ఫారియా, ప్రాడజీ, యంగెస్ట్ మాగియా వందేర్ ఎవర్. విల్ ప్రామిస్ చేశాడు తన దగ్గర రీచ్ అవ్వాలి, తన పక్కన ఫైట్ చేయాలి యాజ్ హర్ పర్సనల్ నైట్. ఆ ప్రామిస్ వల్లనే ఎవ్రీ ఇన్సల్ట్, ఎవ్రీ ఫెయిలియర్, ఎవ్రీ ఆబ్స్టికల్ క్రాస్ చేస్తాడు. సీజన్ 1లో విల్ ఆడ్స్ అగేన్స్ట్ ఉన్నా కూడా ప్రూవ్ చేశాడు. డంజన్ రేడ్ సర్వైవ్ అయ్యాడు, రైవల్స్ రెస్పెక్ట్ ఎర్న్ చేశాడు అండ్ ఫైనల్గా ఈవిల్ గ్రాండ్ డ్యూక్ని డిఫీట్ చేశాడు డ్యూరింగ్ ఆల్ స్టూడెంట్ ప్రాక్టీస్. సీజన్ ఎండ్కి స్కూల్ ఫైనలీ విల్ని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేసింది. సీజన్ 2 months లేటర్ స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ టైం. అండ్ ఎపిసోడ్ 1లో జరిగేది హార్ట్ బ్రేకింగ్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్. ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది 2 months తర్వాత. రిగార్డన్ అకాడమీ 6th year స్టూడెంట్స్ రిటర్న్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. క్రూషియల్ టెస్ట్, టవర్కి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్. అండ్ విల్, హీ ఈజ్ క్రషింగ్ ఇట్. హిస్టరీ, థియరీ, డంజన్ స్ట్రాటజీ, మాన్స్టర్ లోర్ అన్ని సబ్జెక్ట్స్లో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ స్కోర్స్. ఎందుకంటే విల్కి మ్యాజిక్ లేదు కాబట్టి మిగతా ఏరియాస్లో డబుల్ ఎఫర్ట్ పెట్టదు. రిటర్న్ ఎగ్జామ్స్ ఆల్వేస్ తన లైఫ్ లైన్. ఫ్రెండ్స్ కొలెట్, రాస్టీ, సయాన్ అండ్ అదర్స్ కూడా ఎగ్జామ్స్లో బిజీ. అకాడమీ ఫుల్ టెన్షన్లో ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూమెంట్స్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ దెన్ ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది అండ్ ఎవ్రీథింగ్ కొలాప్సెస్. ఫైనల్ ఎగ్జామ్ని సూపర్వైజ్ చేస్తాడు ప్రొఫెసర్ ఎడ్వర్డ్. సీజన్ 1 చూసుంటే తెలుసు, ఎడ్వర్డ్ ఈజ్ విల్ బిగ్గెస్ట్ ఆబ్స్టికల్. హీ నెవర్ యాక్సెప్టెడ్ విల్. మ్యాజిక్ లేకపోవడం వల్ల ఆల్వేస్ రిజెక్ట్ చేశాడు అండ్ తన హేట్రెడ్ పర్సనల్ లెవెల్లో ఉంటుంది, ఇంకా ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫైనల్ క్వశ్చన్ టైంలో ఎడ్వర్డ్ చేస్తాడు మోస్ట్ క్రూయల్ మూవ్. క్వశ్చన్ రిక్వైర్స్ యాక్చువల్ యూజ్ ఆఫ్ మ్యాజిక్. థియరీ కాదు, నాలెడ్జ్ కాదు, రియల్ మ్యాజిక్. ద వన్ థింగ్ విల్ కెనాట్ డూ. ఎంటైర్ ఎగ్జామ్లో 1 question స్పెసిఫిక్లీ డిజైన్ టు మేక్ హిమ్ ఫెయిల్. మిగతా స్టూడెంట్స్ అందరికీ ఆన్సర్ చేయడం పాసిబుల్. విల్ కూర్చుని చూస్తాడు and he cannot write a single word. He fails. సీన్ చాలా పవర్ఫుల్గా హ్యాండిల్ చేశారు. నో షౌటింగ్, నో డ్రామా. విల్ సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తాడు బట్ తన ఫేస్లో ఎవ్రీథింగ్ కనిపిస్తుంది. పెయిన్, ఎగ్జాషన్, ఫ్రస్ట్రేషన్. He worked harder than anyone, but one targeted question
ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ చేసింది. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే అందరికీ తెలుసు ఎడ్వర్డ్ ఏం చేశాడు. క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, ఈవెన్ రైవల్స్ అందరికీ క్లియర్గా అన్ఫేర్ అని అనిపిస్తుంది. విల్ ఆల్రెడీ రెస్పెక్ట్ ఎర్న్ చేశాడు అండ్ ఇది చూస్తే వాళ్ళకి కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ టెన్షన్ మధ్య ఎపిసోడ్ కొన్ని లైట్ అండ్ క్యారెక్టర్ మూమెంట్స్ కూడా ఇస్తుంది. కొలెట్, విల్ క్లాస్మేట్, క్లియర్గా క్రష్ ఉంది. ఒక సీన్లో విల్ లైబ్రరీలో స్లీప్ చేస్తుంటే కనిపిస్తుంది అండ్ షీ ట్రైస్ టు కిస్ హిమ్ వైల్ హీ స్లీపింగ్. స్వీట్ అండ్ స్లైట్లీ కన్సర్నింగ్. బట్ రాస్టీ ఇమీడియట్గా ఎంటర్ అయ్యి స్టాప్ చేస్తారు. ఇద్దరు విల్ అటెన్షన్ కోసం సైలెంట్ రైవల్రీలో ఉంటారు. కామెడీ లాగా ప్లే చేస్తారు, బట్ డీపర్ మీనింగ్ ఉంది. కొలెట్ ఫీలింగ్స్ స్లోలీ ఇంటెన్స్ అవుతున్నాయి అండ్ రివ్యూవర్స్ ఆల్రెడీ చెప్తున్నారు ఇది ఫ్యూచర్లో స్టోరీ ఇంపాక్ట్ చేయొచ్చు. కొలెట్ ఎల్ఫారియా గురించి కూడా స్ట్రాంగ్ ఒపీనియన్ మెయింటైన్ చేస్తుంది. వీళ్ళంతా సాక్రిఫైస్ చేస్తుంటే ఎల్ఫారియా టవర్లో సేఫ్గా ఉంది అని ఫీల్ అవుతుంది. కాంప్లెక్స్ ఎమోషన్ బట్ వ్యాలిడ్ పాయింట్. ఈ టెన్షన్ ఇంపార్టెంట్ అవుతుంది లేటర్. మీన్ వైల్ అకాడమీ డ్రామా జరుగుతుంటే ఎపిసోడ్ మనని బ్రిగార్డెన్, సెంట్రల్ క్యాపిటల్ ఆఫ్ మ్యాజిక్కి తీసుకెళ్తుంది ఫర్ టర్మినాలియా ఫెస్టివల్. ఇది బేసిక్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఎంటైర్ సిటీ గ్యాదర్ అవుతుంది మధ్య వండర్ పర్ఫామ్ చేస్తుంటే. గ్రేట్ బ్యారియర్ రిన్యూవల్ రిచువల్. ఫేక్ స్కైని రీఛార్జ్ చేయాలి, సెలెస్టియల్ హోస్ట్ని డస్టాప్ చేయాలి. విజువల్స్ చాలా బ్యూటిఫుల్. స్కై ఫైర్ వర్క్స్ లాగా గ్లో అవుతుంది. మ్యాజిక్ ఎవ్రీవేర్, సిటీ అలైవ్. బట్ రిచువల్ తర్వాత మ్యాగియా వందర్ కంప్లీట్గా డ్రైన్డ్. వాళ్ళకి రికవరీ టైం కావాలి. ఎపిసోడ్ క్లియర్గా ఎంఫసైజ్ చేస్తుంది ఇప్పుడు ఎవరైనా అటాక్ చేస్తే పవర్ఫుల్ మేజెస్ రెడీగా ఉందరు. అండ్ అఫ్ కోర్స్ సమ్వన్ ఎగ్జాక్ట్లీ ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. టెర్మినాలియా ఫుల్ స్వింగ్లో ఉండగా స్కైలో ఆమినస్ మ్యాజిక్ సర్కిల్ అపియర్ అవుతుంది. బ్యారియర్ బ్రేక్ అవుతుంది అండ్ అక్కడి నుంచి వస్తారు విలన్స్, అసాసిన్ అండ్ హెడ్లెస్. వాళ్ళు డెవిల్ లైక్ మాన్స్టర్స్ విత్ హేలోస్ సెండ్ చేస్తారు సిటీ మీదకి. టైమింగ్ పర్ఫెక్ట్. మ్యాగియా వందర్ డ్రైన్డ్. సిటీ సివిలియన్స్తో ఫుల్ అటాక్. అబౌవ్ నుంచి, ఫేక్ స్కై నుంచి. సేఫ్టీ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ బ్రేక్ అయింది. ఎవ్రీథింగ్ సడన్లీ అన్సేఫ్. విల్ మీన్ వైల్ తన ఫెయిల్యూర్ పెయిన్లో ఉండదు, హార్ట్ బ్రోకన్. తన గోల్ దూరమైందని ఫీల్ అవుతున్నాడు. బట్ ఇప్పుడు ముందు పీపుల్ డేంజర్లో ఉన్నారు. అండ్ విల్ సర్ఫోర్డ్ సిచ్యువేషన్లో ఏం చేస్తాడు? హీ డజంట్ స్టాప్, హీ మూవ్స్. సోర్డ్తో ఫైట్ చేస్తాడు. ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. కేఆస్ స్టార్ట్ అవుతుంది అండ్ విల్ రెడీ అవుతుంది యాక్ట్ చేయడానికి. సో ఇది విస్టోరియా వాండ్ అండ్ సోర్డ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 బ్యారియర్ డే. పర్ఫెక్ట్ ప్రీమియర్. క్యారెక్టర్స్ న్యాచురల్గా రీఇంట్రడ్యూస్ చేశారు. విల్ స్టేక్స్ రిమైండ్ చేశారు. ఎడ్వర్డ్ డిస్క్రిమినేషన్ డీపెన్ చేశారు. కొలెట్ రాస్టీ డైనామిక్ ఎక్స్పాండ్ చేశారు. అండ్ ఫైనల్గా సిటీ వైడ్ క్రైసిస్ క్రియేట్ చేశారు వేర్ ఆల్ సేఫ్టీ సిస్టమ్స్ ఫెయిల్. మ్యాగియా వందర్ ఎగ్జాస్టెడ్, బ్యారియర్ బ్రోకన్ అండ్ విల్ ఓన్లీ ఫైటర్ వితౌట్ మ్యాజిక్ సెంటర్లో ఉంటుంది. యానిమేషన్ స్టన్నింగ్. సీజన్ 1 కన్నా బెటర్ అనిపిస్తుంది. ఎగ్జామ్ ఫెయిలియర్ సీన్ ఇమోషనల్గా మెచ్యూర్గా హ్యాండిల్ చేశారు. అసాసిన్ అండ్ హెడ్లెస్ ఎంట్రీ ఇన్స్టెంట్ అటెన్షన్ గ్రాబ్. 2 years wait worth it. Vistoria is back. And that is your full breakdown of Vistoria Wand and Sword Season 2 Episode 1 Barrier Day. Will every exam ace chesi kuda Edward trap lo fail avudam. Colette library scene almost crazy turn తీసుకోవడం. Great barrier renewal తర్వాత మ్యాగియా వందర్ కంప్లీట్ గా డ్రైన్ అవుదాం. అండ్ ఫైనల్ గా అసాసిన్ అండ్ హెడ్లెస్ మాన్స్టర్స్ ని ఫెస్టివల్ మీద డ్రాప్ చేయడం వెన్ వరల్డ్ స్ట్రాంగెస్ట్ మేజెస్ పవర్లెస్. దిస్ సీజన్ ఇస్ గోన్ బి ఇన్క్రెడిబుల్. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. ప్రొఫెసర్ ఎడ్వర్డ్ జస్ట్ పెట్టి బుల్లియా లేదా డీపర్ రీజన్ ఉందా తన హేట్రెడ్కి? అండ్ అసాసిన్, హెడ్లెస్ ఎవరికి వర్క్ చేస్తున్నారు? మీ థీరీస్ కామెంట్స్లో డ్రాప్ చేయండి. లెట్స్ డిస్కస్. ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ ఇవ్వండి, అది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ సీజన్ 2 ప్రతి ఎపిసోడ్ కావాలి అంటే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. See you next week for episode 2. Until then, the sword is mightier than the wand.